హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు షార్ట్ నోట్స్ రాసుకున్నాను. అది ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే చాప్టర్ ఏంటిదంటే ఇండియన్ హిస్టరీ. అందులో ఇండియన్ హిస్టరీలో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర, సెకండ్ వన్ వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్ర, థర్డ్ వన్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర. నేనైతే ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింధు నాగరికత గురించి చూద్దాం. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి 1750 సంవత్సరాల వరకు మధ్య గల కాలాన్ని సింధు నాగరికత అంటారు. ఈ పీరియడ్లో 3000 సంవత్సరాల నుండి 1750 మధ్యకాలంలో సింధు నాగరికత అనేది ఉండేది. ప్రపంచంలో నాగరికతలు సింధు నాగరికతతో పాటుగానే ప్రపంచంలో కూడా వివిధ నాగరికతలు ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి వచ్చేసి మెసొపోటమియా నాగరికత. మెసొపోటమియా నాగరికతను సుమేరియా నాగరికత అని కూడా అంటారు. అది క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాలకు మధ్య గల పీరియడ్ని మెసొపోటమియా నాగరికత అంటారు. అదేవిధంగా ఈజిప్ట్ నాగరికతను బాబిలోనియా నాగరికత అని కూడా అంటారు. దీని కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 3200 నుండి 1000 వరకు గల మధ్య గల పీరియడ్ని ఈజిప్ట్ నాగరికత అంటారు. అదేవిధంగా చైనా నాగరికత, అదేవిధంగా సింధు నాగరికత. ఫస్ట్ వచ్చేసి మెసొపోటమియా నాగరికత గురించి తెలుసుకుందాం. మెసొపోటమియా అనగా రెండు నదుల మధ్య గల అతిర్వేది. రెండు నదుల మధ్య గల అతిర్వేదినే ఆ 2 నదుల మధ్య గల విస్తరించి ఉన్న ప్రాంతాన్నే మెసొపోటమియా నాగరికత అంటారు. ఆ 2 నదులు ఏంటి అంటే యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది. ఏ నాగరికత? మెసొపోటమియా నాగరికత. యూఫ్రటీస్ అనే నది ఇరాన్లో ఉంది, టైగ్రిస్ అనే నది ఇరాక్లో ఉంది. ఈ 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్నే మెసొపోటమియా నాగరికత అంటారు. మెసొపోటమియాకు ప్రస్తుత పేరు వచ్చేసి ఇరాక్. సెకండ్ వన్ వచ్చేసి ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికతను బాబిలోనియా నాగరికత అని అంటారు. నైలు నది ఒడ్డున ఉన్న నాగరికతని ఈజిప్ట్ నాగరికత అంటారు. అదేవిధంగా చైనా నాగరికత అనేది హుయాంగ్హూ నది ఒడ్డున ఉంది. హుయాంగ్హూ నది ఒడ్డున ఉండే నాగరికతను చైనా నాగరికత అంటారు. సింధు నాగరికత సింధు నది ఒడ్డున ఉంది. సింధు నదికి ఒడ్డున ఉండే ప్రాంతాన్ని సింధు నాగరికత అంటారు. ఆసియాలోని అతిపెద్ద నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతకు పేర్లున్నాయి. సింధు నాగరికత అనే పేరు ఎట్లా వచ్చిందంటే సింధు నదికి ఇరువైపులా పట్టణ ప్రాంతాలు లభ్యమవడం వల్ల దాన్ని సింధు నాగరికత అంటారు. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి సింధు నదికి మరో పేరు ఏంటిదంటే ఇండోస్ నది. సింధు నదికి ఉన్న మరొక పేరు ఇండోస్ నది. ఈ ఇండోస్ నది పేరు మీదుగానే మనకు ఇండియా అనే పేరు వచ్చింది. అదేవిధంగా భారతదేశాన్ని భరతుడు పాలించుండు కావున భారతదేశం అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఆది జాంబవంతుడి వారసులు భారతదేశాన్ని పాలించారు కావున జాంబో ద్వీపం అన్నారు. సింధు నాగరికతకు మరో పేరు ఉంది. అవేంటి అంటే మొహంజదార్ అండ్ హరప్ప నాగరికత. సింధు నాగరికతను మొహంజదార్ అనేవారు, హరప్ప నాగరికత అని కూడా అనేవారు. సింధు నాగరికతలో మొహంజదార్ అనగా మృతదేహాల దిబ్బ. ఏంటిది? మొహంజదార్ అనగా మృతదేహాల దిబ్బ. నెక్స్ట్ వన్ వచ్చేసి సింధు నాగరికతలో 272 పట్టణాలు, 7 నగరాలు ఉండేవి. సింధు నాగరికతలో అప్పుడు 272 పట్టణాలు అండ్ 7 నగరాలు అనేవి ఉండేవి. సింధు నాగరికత యొక్క వైశాల్యం వచ్చేసి 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా 13 లక్షల చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణం మొహంజదార్.
కావున దీనిని మొహంజదార్ నాగరికత అనేవారు. ఎందుకన్నారు తెలుసా ఫ్రెండ్స్? మొహంజదార్ నాగరికత అని సింధు నాగరికతలో ఉన్న పెద్ద పట్టణం మొహంజదార్, అందుకే దీనిని మొహంజదార్ నాగరికత అన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హరప్ప నాగరికత. హరప్ప నాగరికత అని ఎందుకన్నారో తెలుసుకుందాం. 1920-21 సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో రైల్వే తవ్వకాలు అనేటివి చేపట్టినారు. అప్పుడు కొన్ని అవశేషాలు అనేటివి లభ్యమైనవి. నెక్స్ట్ వన్ సింధు నాగరికతలో మొట్టమొదటిగా లభ్యమైన ప్రాంతం ఏంటిదంటే హరప్ప, అందుకే దీనిని హరప్ప నాగరికత అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సింధు నాగరికతలో మొట్టమొదటిగా లభ్యమైన ప్రాంతం ఏంటిదంటే అది హరప్ప, అందుకే హరప్ప నాగరికత అన్నారు. తెలుసా ఫ్రెండ్స్? మొహంజదార్ అని ఎందుకు అన్నారంటే సింధు నాగరికతలో ఎక్కువ పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఉండేవన్నట్టు. సింధు నాగరికతలో పెద్ద పట్టణం ఏంటిదంటే అది మొహంజదార్, కావున దానిని మొహంజదార్ నాగరికత అన్నారు. సింధు నాగరికతలో అత్యధిక విస్తీర్ణం గల నాగరికత ఏంటిదంటే అది మొహంజదార్, అందుకే దీన్ని మొహంజదార్ నాగరికత కూడా అని అన్నారు. వేదాలు ప్రస్తావించిన నాగరికత హరప్ప నాగరికత. హరప్ప నాగరికతలో వేదాల గురించి ప్రస్తావించిల్లు. హరప్ప నాగరికతలో వేదాల గురించి మాట్లాడిల్లు అన్నట్టు. అది ఏ వేదం అంటే ఋగ్వేదంలో హరప్ప నాగరికత గురించి మాట్లాడిల్లు. ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. ఎన్ని మండలాలు ఉన్నాయి? ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి అన్నట్టు. ఆ ఋగ్వేదంలోని 6వ మండలంలో హరయూపియా అని ఉంది, అంటే అది హరప్ప. ఏంటి తెలుసా ఫ్రెండ్స్? ఋగ్వేదంలో 6వ మండలంలో హరయూపియా అని ఉంది, అందుకే అది హరప్ప అయింది. అదేవిధంగా మన సింధు నాగరికతకు ఇంకో పేరు ఏంటిదంటే కంచియుగ నాగరికత. థర్డ్ వన్ వచ్చేసి కంచియుగ నాగరికత. కంచియుగ నాగరికత అని ఏ విధంగా వచ్చిందంటే సింధు నాగరికతకు కంచియుగ నాగరికత అంటే కంచు అనగా రాగి ప్లస్ తగరం 2 లోహాల యొక్క మిశ్రమాన్ని కంచు అంటారు. అందుకే ఫ్రెండ్స్ ఈ లోహంను, కంచు అనే లోహంను వీళ్ళు ఎక్కువ యూజ్ చేసిల్లట సింధు ప్రజలు, అందుకే ఈ యుగంను కంచు యుగం అన్నారు. మీకు తెలుసా ఫ్రెండ్స్? సింధు ప్రజలకి ఇనుము అనే లోహం అనేది తెలియదు. ఆర్యుల కాలాన్నే ఇనుపయుగం అంటారు. సింధు ప్రజలకి ఏం తెలియదు? ఇనుము తెలియదు. అదే ఆర్యుల కాలాన్ని ఇనుము అంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్ 4th వచ్చేసి అక్షరాస్య నాగరికత. అక్షరాస్య నాగరికత అనగా ఇది మొట్టమొదటి లోహాల వాడకం, లిపి, రాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత. ఇందులో మొట్టమొదటి లోహాల వాడకం గురించి, లిపి, రాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత ఏంటిదంటే ఫ్రెండ్స్ అక్షరాస్య నాగరికత. నెక్స్ట్ వన్ వచ్చేసి పట్టణ నాగరికత. ఇది దక్షిణాసియాలోని ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత. దక్షిణాసియాలోనే ఉద్భవించిన మొట్టమొదటి నాగరికత పట్టణ నాగరికత. ఏంటిది? అది సింధు నాగరికత అన్నట్టు. అందుకే సింధు నాగరికతను పట్టణ నాగరికత అని కూడా అన్నారు. సింధు నాగరికతను సింథేన్, సింథియాన్లు అనేవారు. సింధు నాగరికతను సింథేన్లు ఏమనేవారు? సింథియాన్లు అనేవారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించారు. అందువల్లనే గ్రీకులు వీరిని సింథేన్లు అనేవారు. గ్రీకులు ఎందుకు అన్నారంటే సింధు నాగరికత ప్రజలు పత్తిని పండించిల్లట. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని అనేది పండించిల్లు, అందుకే వీరిని సింథేన్లు అనేవారు. ఎవరనేవారు? గ్రీకులు అనేవారు సింధు ప్రజలను. అదేవిధంగా సింధు ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగించేవారు. తెలుసా ఫ్రెండ్స్? సింధు ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనాన్ని సాగించేవారు. అదేవిధంగా ఫ్రెండ్స్ సింధు ప్రజల యొక్క వ్యవసాయం గురించి తెలుసుకుందాం. సింధు ప్రజలు ఈశాన్య ఋతుపవన కాలంలో పంటలు పండించేవారు. తెలుసా ఫ్రెండ్స్? సింధు ప్రజలు వాళ్ళ ఈశాన్య ఋతుపవనాల కాలంలో పంటలు పండించేవారు. ఈశాన్య ఋతుపవనాల కాలం అక్టోబర్లో వచ్చేది. అప్పుడు వాళ్ళు పంటలు పండించేవారు. వారు పండించిన పంట కాలం రాబీ కాలంలో పంటలు అనేటివి పండించేవారు. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళు
పండించే పంట కాలం ఏంటిదంటే రాబీ కాలంలో పంటలు పండించేవారు. వారి యొక్క వ్యవసాయ పరికరాలు ఏంటి అంటే రాతి కొడవళ్ళు, చెక్క నాగళ్ళు, రాతి గొడ్డలి, చేతి కొడవళ్ళు, గొర్రు, పార ఇవన్నీ కొయ్యతో చేసినవి అన్నట్టు. గొర్రు, పార అనేటివి కొయ్యతో చేసినవి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, సింధు ప్రజలకు పరిచయం లేని జంతువు ఏంటిదంటే గుర్రం. వాళ్ళకు తెలియని జంతువు ఏంటిదంటే సింధు ప్రజలకు గుర్రం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎద్దును వారు వ్యవసాయ జంతువుగా ఉపయోగించేవారు. వారు ఏ జంతువును వ్యవసాయ జంతువుగా ఉపయోగించేవారంటే ఎద్దును ఉపయోగించేవారు. వారికి నీటిపారుదల సౌకర్యాలు లేవు. ప్రధానంగా చెరువుల ద్వారానే వ్యవసాయం చేసేవారు. నీటిపారుదల సౌకర్యాలు అనేటివి అప్పుడు లేవు. వాళ్ళు దేని ద్వారా వ్యవసాయం చేసేవారంటే చెరువుల ద్వారానే చేసేవారు. నెక్స్ట్ వచ్చేసి ధోలవీరపట్టణం 1995లో పరిశోధనలు చేపట్టారు. ధోలవీరపట్టణంలో 1995లో పరిశోధనలు అనేది చేపట్టారు. ధోలవీరపట్టణం మాత్రమే నీటి రిజర్వాయర్లు కనిపించాయి. తెలుసా ఫ్రెండ్స్? ధోలవీరపట్టణంలో 1990 అండ్ 95లో మధ్యకాలంలో పరిశోధనలు అనేది చేపట్టిల్లట. అప్పుడు ఇక్కడ మాత్రమే నీటి రిజర్వాయర్లు కనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, సింధు నాగరికతలో చిట్ట చివర లభ్యమైన పట్టణం ధోలవీర. సింధు నాగరికతలో చిట్ట చివర లభ్యమైన పట్టణం ఏంటంటే ధోలవీర. ప్రధాన పంటలు వాళ్ళు ఏం పండించేవాళ్ళంటే వాళ్ళ యొక్క ముఖ్యమైన పంటలు ఏంటి అంటే బార్లీ మరియు గోధుమ. నెక్స్ట్ వచ్చేసి నాణ్యమైన బార్లీ పంటను పండించిన ప్రాంతం బన్వాలి. నాణ్యమైన బార్లీని పండించిన ప్రాంతం ఏంటిదంటే బన్వాలి. సింధు నది నీటి వారధిపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ఓకేనా ఫ్రెండ్స్? సింధు ప్రజలు సింధు నది యొక్క వరద నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు అన్నట్ట.